'దురంధర్'కి సంబంధించి ఒక కలెక్షన్‌లు ఎంత కలెక్ట్ చేసిందనేది ఒకటి క్యూరియాసిటీ అంశం. 16 దాటారు. 1600 కోట్లు దాటారు. 2000 మార్క్ దగ్గర ఎక్కడో నిలబడుతుంది అనుకుంటే, హ్మ్. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఆదిత్య సార్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఒకవేళ 3కి వెళ్ళాలనుకుంటే ఇతనితోనే కొనసాగుతారా? లేకపోతే యూనివర్స్‌లోకి ఎవరిని తీసుకొస్తారు కొత్త హీరోని? లోకల్ లాంగ్వేజెస్ హీరోలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళను, లేకపోతే రామ్ చరణ్ లాంటి వాడినో, అల్లు అర్జున్ లాంటి వాడినో ఒక టేకింగ్ పరంగా వర్మ గారు లాంటి ఒక మాస్టర్ మేకర్ మనసు గెలుచుకున్నటువంటి సందర్భం 'దురంధర్' రివెంజ్తో. భరద్వాజ గారు, 'దురంధర్'కి సంబంధించి ఒక కలెక్షన్‌లు ఎంత కలెక్ట్ చేసిందనేది ఒకటి క్యూరియాసిటీ అంశం. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఎంత కలెక్ట్ చేసిందనేది. ఏంటి పరిస్థితి? బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్ట్రాంగ్‌గా ఉందా? అంటే అది డే 1 నుంచి 50 కోట్ల రేంజ్లో డైలీ ఉంటుంది. వీకెండ్లో 102 దాకా వెళ్ళింది. హ్మ్. ఇప్పుడు 25 మీద నడుస్తోంది. ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది సినిమా. హ్మ్. స్ట్రాంగ్గానే ఉంది. వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ వైడ్ 16 దాటారు. 1600 కోట్లు దాటారు. 1600 కోట్లు గ్రాస్ దాటింది. దాటింది అనేది ప్రకటించారు అఫీషియల్‌గానే. 18 రోజుల్లో. ఆ! ప్రకటించారు. ఇంకా టైం ఉంది. ఇంకొక 4, 5 రోజుల్లోనే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. 18 అనేది. హ్మ్. 18 దాటి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ ఇది 2000 మార్క్ దగ్గర ఎక్కడో నిలబడుతుంది అనుకుంటే, హ్మ్. నిలబడుతుందా? కొంచెం అటు ఇటు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. అటే వెళ్ళే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి హ్మ్. వేవ్‌ని బట్టి. హ్మ్. రెండోది లోకల్ లాంగ్వేజెస్ నుంచి అప్రిసియేషన్ కూడా నెమ్మదిగా పెరిగింది. హ్మ్. పెరిగింది. దీని తాలూకా ప్రభావం కూడా వరల్డ్ కలెక్షన్స్ మీద కనిపిస్తోంది. అలా అంతా నడుస్తోంది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఆదిత్య సార్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు ఓహ్! అదొకటి క్యూరియాసిటీ అనేది ఉంది. ఒక క్యూరియాసిటీ. ప్రతి చోట లోకల్ లాంగ్వేజ్ హీరో పాన్ ఇండియా మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రెజెన్స్ బలంగా ఉన్నటువంటి హీరోలని ఆదిత్యధర్‌తో లింక్ చేసి ఒక ప్రాజెక్ట్ గురించిన స్పెక్యులేషన్‌ని హ్మ్. మార్కెట్‌లో సర్క్యులేట్ చేయటం అనేది ఒకటి జరిగిపోతోంది ప్యారలల్‌గా. ఓకే. అది జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే మరొక చోట ఇంకొక హీరో కావచ్చు. ఆయా మార్కెట్లలో ఎవరైతే పాన్ ఇండియాకెళ్లారో వాళ్ళని లింక్ చేసి, ఆ లోకల్ మీడియా దాన్ని సర్క్యులేషన్‌లో దింపేసి, హ్మ్. ఆ క్యూరియాసిటీని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ఒకటి జరిగిపోతున్నాయి ప్యారలల్‌గా. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ 2 సినిమాలకి వచ్చిన రిసెప్షను, దీన్ని బట్టి ఇంకా ఆయన 'దురంధర్' యూనివర్స్‌తోనే కొనసాగే అవకాశం ఉందేమో అని. ఓహో! అంటే 'దురంధర్' దీంతోనే ఆ యూనివర్స్‌లో భాగంగానే ఆయన మూడో భాగంతో ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అంటే నిజం. మూడో భాగం అంటే ఇప్పుడు ఆల్రెడీ 'వంతు' తీస్తున్నప్పుడే ఇది చాలా వరకు షూట్ అయిపోయింది. కంటెంట్ అయితే రెడీ అయిపోయింది 2. కంటెంట్ రెడీ అయిపోయి వీళ్ళు రిలీజ్ 2 పార్ట్స్ రిలీజ్ 2 చేశారు. పార్ట్స్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ అంటే మళ్ళీ ఆయన 2 భాగాలు చేస్తాడా? 3, 4 అని హుహుహు. అనేది ఒక గొడవ. అదొకటి ప్లస్ ఒకవేళ 3కి వెళ్ళాలనుకుంటే ఇతనితోనే కొనసాగుతారా? లేకపోతే యూనివర్స్‌లోకి ఎవరిని తీసుకొస్తారా కొత్త హీరోని? అంటే ఇతన్ని ఉంచి కొత్త క్యారెక్టర్లు ఇప్పుడు 'సంజయ్ దత్‌ని' ఇన్వాల్వ్ చేసినట్టుగా ఎవరైనా లోకల్ లాంగ్వేజెస్ నుంచి ఎవరినైనా కూడా ఇన్కార్పొరేట్ చేయవచ్చు. ఓహో! లోకల్ లాంగ్వేజెస్ హీరోలు 'ఎన్టీఆర్' లాంటి వాళ్ళనో, లేకపోతే 'రామ్ చరణ్' లాంటి వాడినో, 'అల్లు అర్జున్' లాంటి వాడినో ఒకడిని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా దీనికి లోకల్ మార్కెట్‌ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. లేదు సౌత్ ఇండియన్ మార్కెట్ బలపడుతుంది. ఇలాంటి నిర్ణయాలు ఏవైనా అనుకుంటే, అలాంటి డిజైన్‌లోకి వెడితే ఇది కదా టోటల్ పాన్ ఇండియా సినిమా అని చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభావం ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారిక్కడ. హీరోలు. కాబట్టి ఇలాంటి హీరోలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రాజెక్ట్‌కి కూడా వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఏవైనా తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ స్పెక్యులేషన్స్‌లో ఉన్నటువంటి హీరోల గురించే ప్రస్తావిస్తున్నాను నేను. హ్మ్. 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 ఈ హ్మ్. ప్రస్తావనలో ఉన్నటువంటి హీరోల ద్వారా అది గనక సీక్వెల్స్‌లోకి అంటే యూనివర్స్‌లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ సినిమాలు సాధించే విజయాలేమిటి? దానికి ఆయన ఎంపిక చేసుకునే కథలేమిటి? పాయింట్లేమిటి? అనే దాని మీద రకరకాల చర్చలున్నాయి ఇప్పటికే. ఆర్టికల్ 370 ఇలాంటి రకరకాల అభిప్రాయాలు గతంలో మాట్లాడేసిన చరిత్ర ఉంది ఇతనికి. కాబట్టి ఎక్కడో కొత్త ఏరియాలో ఒక కొత్త లింక్ పట్టుకొని దీన్నే ముందుకు తీసుకెళ్ళగలిగిన సమర్థత ఉంది. టేకింగ్ పరంగా తను వర్మ గారు లాంటి ఒక మాస్టర్ మేకర్ మనసు గెలుచుకున్నటువంటి సందర్భం 'దురంధర్' రివెంజ్‌తో. హ్మ్.
రివెంజ్‌ని ఆయన నడిపిన పద్ధతి, తెర మీద ఆవిష్కరించిన పద్ధతి, టెక్నికల్‌గా ఎమోషన్స్ మిస్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ అంతంత భారీ బ్లాక్‌లు ఆ లెవెల్‌లో షూట్ చేయటం అనేది చిన్న విషయం ఏం కాదు. అందుకని హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ ఇప్పుడు అతని మీద చూస్తున్నారు. అతని వైపు దృష్టుంది. దృష్టుంది కాబట్టి నెక్స్ట్ వెంచర్స్ ఎలా చేస్తాడు అనే దాని మీద మాట్లాడుకుంటున్నారు గానీ, అతను ఇదే సీరీస్, ఇదే యూనివర్స్‌లో కొనసాగుతాడు 3 వరకు. ఆ తర్వాత ఏదైనా రిలాక్సేషన్ కోసం అవతల సినిమాల్లోకెళ్తాడేమో గానీ, ప్రస్తుతానికైతే ఈ యూనివర్స్ మీద నిలబడతాడనే అనుకుంటున్నాం. ఓకే. దీనిలోకి ఆయన మలయాళం నుంచి ఆర్టిస్టులను తీసుకోవచ్చు, తెలుగు నుంచి పెద్ద అదే. హీరోని తీసుకోవచ్చు. ఎవరినైనా తీసుకొని మార్కెట్ స్థిరీకరించుకోవడం, ఈ యూనివర్స్ కొనసాగడానికి కావాల్సిన పునాది నిర్మించుకోవడం కూడా అవసరమే. హ్మ్. ఆ ప్రయత్నంలో ఉండుంటాడు ఇప్పుడు 'ఆదిత్యధర్' అనేది డౌట్. ఓకే. ఆ ప్రకారం చూస్తే మూడో భాగం ఉంటుంది తప్ప, ఇంకో కథతో ఇతను ఇంకో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఊహించడం కష్టం. ఓకే. ఎందుకంటే ఇది 2000 క్రోర్ క్రాస్ అయ్యే వాతావరణం కనిపిస్తోంది కాబట్టి, అవును. ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చిన తర్వాత, ఈ లైన్ నుంచి డీవియేట్ అవ్వడానికి అతనికి వేరే రీజన్స్ ఏవి ఉండవు. సో, ఇది అలాగే ఇంకొక 2 భాగాలు కొనసాగినా ఆశ్చర్యం లేదు.